శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 21వ అధ్యాయము 1 విహెచ్ ఠాకూరు 2 అనంతరావు పాటంకర్ 3 పండరీపురము ప్లీడరు వీరి కథలు. ఈ అధ్యాయములో హేమడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు బిఏ అనంతరావు పాటంకర్ పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గతజన్మ పుణ్యసముపార్జనము వలని అదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మేజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ యోగిపుంగవుడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండెరి. అతని పురోహితుడగు యూనుస్ హేమడ్ పంతును అనేకసార్లు పీరు మౌలానాను దర్శించుమని చెప్పాను. కాని ఏదో కారణముచేత అతడు చూడలేకపోయాను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టియోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది. అనేకమంది యోగులనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియును. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకొకయుదాహరణ మీ దిగువ కలదు. విహెచ్ ఠాకూరు గారు బిఏ. వీరు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగర మను వేదాంత గ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తర దిక్కునకు బోయినప్పుడు నీ ఒక గొప్ప యోగిని అదృష్టముచే కలిసికొనెదవు. వారు నీ భవిష్యత్తు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీకానందము కలుగజేసెదరు. ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప ఇతరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబు షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడా రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను. అంతకు ముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకొనిపోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతుపైన సవారి చేయునంత సులభము కాదు. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చెయ్యవలసియుండును.
ఠాకూరొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా, చెప్పినదంతయు నిజమే కాని అవన్నీయు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి ఆచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమియుండదు. గురుని ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞాన మాతృసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంత భాగమాతడు చదివియుండెను గాని ఆచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపర్చును. అనంతరావు పాటంకర్. పూనా పెద్ద మనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ అను వాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపై బడి తగిన పూజ చేసిన పిమ్మట బాబాతో ఇట్లనెను, నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితిని. అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సుకు శాంతి అయినను కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ చమత్కారపు మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటకు వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. పిమ్మట బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను. 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకన డొకవర్తకు డెక్కడకు వచ్చెను. అతని ముందు ఆడగుర్రము లద్దివేశెను. అది 9 యుండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచెకొంగు సాచి 9 యుండలనందులో పట్టుకునెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేశదామోదర్ ఉరఫ్ దాదాజేల్కరు నిట్లు అడిగెను. దీనివలన బాబా యుద్దేశమేమి? అతడిట్లు జవాబు ఇచ్చెను, నాకు గూడ బాబా చెప్పినదంతయు తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 యుండల లద్ది అనగా నవవిధ భక్తి. అవి ఏవన 1, శ్రవణము అనగా వినుట 2, కీర్తనము అనగా ప్రార్థించుట 3, స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకొనుట 4, పాదసేవనము అనగా సాష్టాంగ నమస్కారమునర్చుట 5, అర్చనము అనగా పూజ 6, నమస్కారము అనగా వంగి నమస్కరించుట 7, దాస్యము అనగా సేవ 8, సఖ్యత్వము అనగా స్నేహము 9, ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదైన ఒక మార్గమునందు నమ్మకముంచి నడచుకొనిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనము లన్నియు అనగా జపము, తపము, యోగము, మతగ్రంథముల పారాయణ, వానిలోని సంగతులనితరులకు బోధించుట అనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను, గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడననుకొనుము, లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగుచెయ్యుము. ఆతురతతో నుండుము. వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మన స్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా గుర్రపులద్ది 9 ఉండలను ప్రోగుచేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రథమమున తనను బాబా ఆశీర్వదించవలెననియు ప్రార్థించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగుచేయవచ్చుననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించెను. ఇది విని పాటంకర్ అపరిమితానంద భరితూ డయ్యెను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించెదము.
ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగనే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుట కొకమూల గూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను: ప్రజలెంత టక్కరులు! వారు పాదములపై బడెదరు, దక్షిణనిచ్చెదరు, చాటున నిందించెదరు. ఇది చిత్రముగాదా? ఈ టోపీ ప్లీడరుకు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికి గూడా ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెనుగాని ఎవ్వరికీ చెప్పలేదు. వాడలోనికి వచ్చిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నాగూర్చియే. నేనెవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురము సబ్జడ్జియగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాము చేశాను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. సబ్జడ్జి బాధపడుచుండెడి. రోగము లేఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగమును వహించితిని. నేను చేసినది సమంజసముగాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవర్నీ దుషించరాదు, ఎవర్నీ నిందించరాదు, ఇతరుల విషయములో జోక్యము కలుగజేసుకొనరాదు. షిరిడీ పండరీపురమునకు 300 మైళ్ల దూరముననున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగెనో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియు లేదు. దగ్గరనున్నవి, దూరముగనున్నవి ప్రతి వస్తువు కూడా పగటికాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైన దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనిని బట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను: ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు ననవసరముగా వ్యాఖ్యానము చెయ్యరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టాను. ఇది ఏక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికి వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు, నీతిని జ్ఞప్తియందుంచుకుని మేలు పొందెదముగాక. సాయిబాబా మహిమ అగాధము, అట్లనే వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము కూడా అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. 21వ అధ్యాయము సంపూర్ణము.